ఈరోజు మన ఓల్డ్ మల్లపూర్లో 12 లక్షలతోని ఇక్కడ మన బీరప్పగడ్డ లైన్ ఒకటి, అదేవిధంగా కొంత ఓల్డ్ మల్లపూర్లో, అదేవిధంగా పటాన్ బస్సులో కూడా ఒక 10,70,000 ఈ రెండు శంకుస్థాపనలు 20,70,000 ఈరోజు రెండు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. దీనికి మా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వాటర్ బోర్డు అధికారులు, మా డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని వీటిని సక్సెస్ చేయడం జరిగింది. అయితే ఇంకా గతంలో ఇంకా కూడా ఓల్డ్ మల్లపూర్లో కూడా ఇప్పుడు అన్ని తిరిగి కూడా చూడడం జరిగింది. ఓల్డ్ మల్లపూర్లో కూడా మన ఈ ఇంకో వేరే లైన్లో కూడా ఇంకా ప్రాబ్లం ఉందంటే కూడా దాన్ని కూడా 10 లక్షలతో కూడా శాంక్షన్ అయింది. అతి త్వరలోనే ఒక 10-15 రోజుల్లో దాన్ని కూడా కొబ్బరిగా ఒప్పుకొని శంకుస్థాపన చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్గా ఈ ఓల్డ్ మల్లపూర్ కూడా దశల వారీగా చేయడం జరుగుతుంది. ఏమున్నా ఒక 4-5 గల్లీలే ఇంపార్టెంట్గా ఉన్నాయి. వీటిని కూడా ఇప్పుడు డ్రైనేజ్తో పాటు ఏంటంటే రోడ్లు మాకు ఉండే బాగానే, కానీ డ్రైనేజ్ ఇబ్బంది ఉండే ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు 30 కోట్ల వరకు దాదాపు సుమారు కాన్స్టిట్యూన్సీలో పట్టుకొచ్చిన లెవెల్ అంటే మన ఎమ్మెల్యే గారు గండా లక్ష్మణరెడ్డి గారికి వస్తుంది. మన సీఎం గారు కూడా అసెంబ్లీ కూడా గుర్తు చేయడం జరిగింది అభివృద్ధి పనుల కోసం. ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి ఏంటంటే ఎవరికైనా వేరే పార్టీలలో కూడా ఎవరికైనా కానీ సరే ఇప్పుడైతే గెలిచినా అయిపోయింది, ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేస్తున్నాం, మనం ఇప్పుడు చేసుకుందామంటే కూడా చాలామంది ఒక్కరిద్దరు ఇక్కడ డివిజన్లో వేరే వేరే నాటకాలు చేసి మేము డ్రైనేజ్ పనులు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ కష్టపడి తీసుకొచ్చిన పనులకు వాళ్ళు ఏంటంటే పాలాభిషేకాలు చేసిపోతున్నారు. ఇగో ఇదే లిస్టు, ఇగో ఈ లిస్టునే అఫీషియల్ లిస్టు నేను తయారు చేసిన కాదు, ఆఫీసర్లు ఇచ్చిన లిస్టు. మల్లాపూర్లో ఇవ్వాలి పన్నాల దేవేందర్ రెడ్డి, మళ్ళీ బండారు లక్ష్మణరెడ్డి గారు. ఏ వర్క్ అయినా కానీ ఇట్లా ప్రతి వర్క్ కూడా ఇది ఇంక్లూడ్ అయ్యి వస్తుందంటే దాంట్లో మీరు అర్థం చేసుకోండి. లెటర్లు కూడా ప్రతి లెటర్ కూడా ఉంది, మేము కూడా ఎక్స్పోజ్ చేస్తాం, ప్రతిదీ కూడా రికార్డ్ ఇస్తున్నాం. ఒకటేసారి చెప్తే బాగుంటుంది, ఒకటి ఇస్తున్నాం. వీటి కూడా రేపు నెక్స్ట్ అన్నీ కూడా శిలాఫలకాలు కూడా ఈ చేసిన పనులకి వాటర్ బోర్డు 31 పనులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ వాటర్ బోర్డు కూడా ఒకటి మనకు ప్రతిదీ కూడా శిలాఫలకాలు కూడా ఏడదలుతుంది. మనకు పేడు కూడా ఫిబ్రవరి 10 తారీఖు అయిపోతుంది. 10 తారీఖు నాడు కూడా ఇప్పుడు 2 కోట్లతో దాదాపు మల్లపూర్ డిజైన్లు చేసి ఆ రికార్డెడ్గా ఎక్కడ ఏం చేసినా రికార్డెడ్గా కూడా దాన్ని కూడా ఒక బుక్ ఎమ్మెల్యే గారి చేతుల మీద రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి మనం ఏంటంటే ఇలాంటి అన్ని పనులు చేస్తున్నాం. మా కార్యకర్తలు కూడా గట్టిగా పిలిపించేది ఏంటంటే ఇవన్నీ రికార్డు తీసుకొని ఏ కాలనీలో కూడా మీరు కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు పాలాభిషేకం చేసిన కాడికి మీరు ఏమంటే తర్వాత పోయి ఇగో మా ఎమ్మెల్యే లెటర్ ఇది, మా కార్పొరేటర్ లెటర్ ఇది ఇట్లా అయిందని ప్రజలకు వివరించండి అని క్లియర్గా అవసరం అంటే మోత్తాకు అవసరం అంటే సోషల్ మీడియాలో కూడా వివరించి మీరు అందరికీ కూడా ప్రజలకు తప్పుదోవ పట్టిస్తుంటే మీరు సరైన దోవలు పట్టండి. పని చేసిన వాళ్ళం చెప్పుకోకపోతే కూడా ప్రాబ్లం అయింది. చెప్పుకోకనే ఈరోజు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది. వైదానికి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది. కాబట్టి ఈరోజు మీరు కూడా రేపు గెలవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసిన పనులు చెప్పుకోవాలని నేను ఒక కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ కాదు, బీఆర్ఎస్ కార్పొరేటర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించండి. ఆ పార్టీ నేను చేసిన పనులన్నీ నేనే నాకు సంతానం కావు, పార్టీకి కూడా వస్తాయి. కాబట్టి మీరు పార్టీది కూడా గట్టి ఏదో దేవేంద్ర రెడ్డి పనులు అనుకోవద్దని కార్యకర్తలు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.